రాజకీయ నాయకుల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు వశీకరణ చేయాలి, వాళ్ళని లోపరుచుకోవాలి. తద్వారా మనం ఏం చెప్తే అది ఇటు రాజకీయంగా కావచ్చు, లేదంటే ఏ విధంగా అయినా కానీ మనకు డబ్బు విషయం కానీ ఆర్థిక విషయంగా కానీ మనకు అన్న విధంగా వాళ్ళు చేసే విధంగా ఉండాలి. ఇట్లాంటి ఆలోచన ధోరణి ఏంటి సార్? ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటారు? ముందరగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ప్రతి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం సార్. అట్లాగే డాక్టర్ మెహంతి గారికి మీకు వెరీ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఇవాళ మనం ఈ తీసుకున్న టాపిక్ లో మొట్టమొదటిగా మనం మస్తాన్ సాయి చేసినటువంటి దీంట్లో కొన్ని అంశాలు లావణ్య కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జరుగుతున్నటువంటివన్నీ కాకుండా ఒక విషయంలో మనం ముందరగా అవగాహన తెచ్చుకోవాలి. హిప్నోటిజం అనేది ఒకటి ఉంది మన దగ్గర. దానిని మనము ఒక నెగటివ్ ని తీయటానికి ఉపయోగించేటటువంటి అంశంగా మన దగ్గర కొంత పరిగణనలో ఉంది. కానీ ఇక్కడ వశపరుచుకోవటము అనే దానికి వచ్చేసరికల్లా ఇన్స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి పర్టికులర్ పీపుల్ దీస్ టైప్ ఆఫ్ ఇష్యూస్లలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఈ మస్తాన్ సాయి లాంటి వాళ్ళందరికీ ఏంటంటే షార్ట్ కట్ వేస్లలో, అంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాల్లాగా షార్ట్ కట్ మెథడ్స్ ని నెగటివ్ ఇంప్లిమెంటేషన్స్ లో వాడటము, తర్వాత వాళ్ళంతటి వాళ్ళు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చెప్పి, అది ఏ మార్గమైనా పర్వాలేదు ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని, తర్వాత ఈ టెక్నాలజీని కూడా రాంగ్ వేలో వాడుతున్నటువంటి అంశాలు రెండు రకాలుగా ఉంది. ఒకటి ఏంటంటే ఇటువంటి రాంగ్ వేలో వాడుతున్న వ్యక్తులు, ఒకటి ఇటు రాంగ్ వేలో వాడుతున్న వాటిని ఎక్కువగా సర్క్యులేట్ చేయటం వల్ల కూడా ఇది ఒక ప్రమాదకరమైన గంటలు మోగుతున్నాయి. దాని తర్వాత మన దగ్గర ఉన్నటువంటి లా సిస్టంలో కూడా తప్పు జరిగినటువంటి కానీ కొన్ని అంశాలలో చేస్తున్నటువంటి వాటిని కూడా మనం ఎక్కువగా పరిగణనలోకి తీసుకోలేకపోతున్నాం కరెక్ట్ అయిన వాటిలలో. దీని నుంచి ఏమనుకున్నాడంటే మస్తాన్ సాయి, నేను ఏదో ఒక విధంగా ఎవరో ఒక దీనికి, అంటే మీరు చూడండి అతను సెలెక్ట్ చేసుకున్నటువంటి పీపుల్ కూడా చూడండి, తన దగ్గర ఉన్నటువంటి 200 అశ్లీలమైనటువంటి వీడియోలు కానివ్వండి, రకరకాలంటే ఇప్పుడు యువతకి చాలా నాకు అన్నవాళ్ళు చాలా కరువు అయిపోతున్నారు నాన్న. కారణం ఏంటంటే మనం రీసెంట్గా కూడా మనం హైదరాబాద్లో ఒక సీసైడ్ నోట్లో కూడా ఒకటి చూసాం. నాకు నాన్న నీ దగ్గర ఉన్నటువంటి ఆప్యాయత దొరకట్లేదు అని, నేను హాస్టల్లో ఉండి చదువుకోవటం వల్ల నేను ఎంత మోసపోయానో, నా వాట్సాప్ను చూడకండి నాన్న, చూసి నన్ను ఇచ్చేయదు, కానీ నా స్నేహితులు నా వాళ్ళందరూ వచ్చి నన్ను ఒక్కసారి టచ్ చేసి వెళ్ళాలి అని చెప్పి చనిపోయిన తర్వాత కూడా కోరుకున్నటువంటి అంశాన్ని మనం చూసాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యువతని ఒక రాంగ్ వేలో వాళ్ళు చెప్పేటప్పుడు ఒక మాయ మాటలు చెప్తున్నారు. ఏంటిది, నీకు ఇది అయిపోతుంది, నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతుంది, నీకు ఇది జరిగిపోతుంది ఇది చెప్పడం. కానీ నో వన్ ఈస్ టీచింగ్ దెమ్, నువ్వు కష్టపడితే నీ రూట్స్ ఫలితం అనేది నీకు డెఫినెట్ గా దక్కుతుంది, కష్టానికి ఫలితం ఉంటుంది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే టెక్నాలజీని ఏ విషయంలో వాడుకోవాలి, ఏ విషయంలో వాడుకోకూడదు అనేది కూడా మనం ఎక్కడా కూడా చర్చించట్లేదు. దానివల్ల మనకి చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇస్రో వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు 100 పైన చేసినటువంటి వాటిలలో రియల్లీ వండర్స్ దేవుడు అని ఇట్ రియల్లీ హౌ మెనీ ఆఫ్ దెమ్ వీఆర్ ఏబుల్ టు సర్క్యులేట్. అండ్ దాని పాపులారిటీ టీనేజర్స్లలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, దాని పాపులారిటీ ఎలా వచ్చింది, ఆ స్టాండర్డ్స్ ఎలా పెరిగాయి. అలాగే ఈ మస్తాన్ సాయి అతను బ్లాక్మెయిల్ చేయటంలోనూ వాడుకునే విధానంలోనూ టెక్నాలజీని చేసుకునే విధానంలో కూడా అతను ఒక నెగటివ్ మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి. అంటే అతని ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంది అతని మైండ్లో. ఓకే. ఆ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇటువంటి
ప్రకటనలు, ఇటువంటి అశ్లీల బెదిరించటము చేసి వాళ్ళని రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఎంత ఆర్జించారు. దీనిపైన మనకి లా అనేది కూడా చాలా సివియర్ గా ఇమ్మీడియట్లీ రియాక్షన్స్ జరగాలి. రైట్ రైట్ మనకేంటంటే లా ఎప్పుడు ఆలస్యంగా జరుగుతుంది, ఆ జరిగే లోపల ఇంకొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. రైట్ సార్. డాక్టర్